బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంటున్నారు. సారీ సారీ కాదు, సరే శారీ శారీ అనాలి. వామ్మో, ఈ శారీ ఏందో, ఈ స్వారీలు ఏందో, నాకు ఏదొద్దయ్యా, నాకు ఏ చీరలు వద్దు, ఏదొద్దు. నా బంగారం మా ఆయన కొనిస్తాడు, చాలు బంగారు తండ్రి. శ్రీనివాస్ సార్ గారు, శ్రీనివాసుడు ఏడుకొండల వాడు, మా ఆయన ఉండగా ఇంకెందుకమ్మా. నేను హాయ్ అర్జున్ అని చెప్పి బాగున్నా అర్జున్ అని కూడా అన్నాను. దేవుడా, ఓ మంచి దేవుడా, మల్లీశ్వరి అక్క నాకు రిప్లై ఇవ్వడం లేదు. 2 కేజీలు బరువు పెంచేలా చూడు. అయ్యో, అసలే మా వదినమ్మ కాళ్ళ నొప్పులు వస్తాయి. అయ్యా ఆగవయ్యా, ఊకే అందరినీ బరువు పెంచు పెంచు అంటావు. అర్జున్ మంచోడు, ఎందుకు చెప్పనా, అందరినీ పెరగమంటాడు కానీ నన్ను మాత్రం పెరగమన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ ఉంది, లైవ్ మెంబర్స్ అందరికీ ఉంది, రండి. వస్తాను బెట. యానివర్సరీ అన్నప్పుడే అర్థమైంది కానీ పెళ్ళి రిసెప్షన్ అన్నావుగా, అందుకే అడిగానులే సౌజన్య అంటున్నారు. హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నరేందర్ హాయ్ నాన్న, హాయ్ బెట. శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం బెట. బాగున్నావా, లంచ్ చేసావా నాన్న? థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకేనా, నాకు అయితే చీరలు కావాలి అర్జున్, అయినా మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు విజయ గారు అంటున్నారు. హలో సౌజన్య అంటున్నాడు నరేందర్. తిన్నారా అక్క? తినేసాను, పోహా చేశాను. నువ్వు ఊరుకో అమ్మా తల్లి. సౌజన్య గారు, నీకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారంటే ఇప్పటివరకు కనీసం 10 సార్లు వెళ్ళి వచ్చావు. నేను ఒక్కసారి కూడా హనీమూన్కి వెళ్ళలేదు, మళ్ళీ చీరల కూడా. అయ్యా దేవుడా. అర్జున్, నువ్వేం బాధపడక అర్జున్, అందరం కలిసి నిన్ను హనీమూన్కి పంపించే బాధ్యత నాది, ఓకేనా? నువ్వు ఫీల్ అవ్వకు, ఓకేనా? హ్యాపీగా ఉండు. హాయ్ అక్క, హాయ్ మనీషా. శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం రా. బాగున్నావా, లంచ్ చేసావా? సౌజన్య హాయ్ అమ్మ అంటున్నాడు. తిన్నావా సౌజన్య అంటున్నాడు నరేందర్. ఇంకా ఏంటి విశేషాలు బెట? ఇప్పటివరకు సౌజన్య గారు 10 సార్లు అయినా హనీమూన్కి వెళ్ళి వచ్చారేమో అనుకుంటా. నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు కదా మరి. అందులో చిల్లర కూడా అడుగుతున్నారు, ఇదెక్కడే అన్యాయము అమ్మని. ఈ హనీమూన్ కూడా ఏందో. థ్యాంక్స్. మా పార్టీ ఉంది, లైవ్ మెంబర్స్ అందరికీ ఉంది, రండి. వచ్చేస్తా అజయ్ బెట, వచ్చేస్తా. ఏంటి స్వప్న అక్క ఐఫై? అవునవును విజ్జి, నీకు తెలియదు విజ్జి, అర్జున్ మనకి ఏదన్నా తప్పు చేసిండనుకో, ఏం లేదు, ఇక హనీమూన్కి పోయే టైం అవుతుంది కదా, కార్లో లగేజ్ చదువుతూ ఉంటారు కదా, మంచిగా ఆ లోపు మనం ఏం చేయాలంటే పెళ్ళి టైం వరకు పెళ్ళికి వెళ్ళి రిసెప్షన్కి వెళ్ళి మరదల్ని మంచిగా చేసుకోవాలి. తను మనతోటే ఉండేటట్టు చేసుకోవాలి. మెల్లగా దగ్గరికి పోయి, కార్ దగ్గరికి పోయి, ఇక రావారా పని ఉంది, దిష్టి తీసేస్తామో లేకపోతే ఏదో ఇస్తామని పిలవాలి. పిలిచి మెల్లగా తీసుకెళ్ళి కిడ్నాప్ చేయాలి. అప్పుడు అర్జున్ చూడాలి, అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అందరం. ఓ సూపర్ ఉంటుంది. అర్జున్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఎట్లుంటుంది. విజ్జి ఐఫై కొట్టు, ఇప్పుడు విజ్జి ఐఫై కొట్టు. 10 సార్లు అర్జున్. అమ్మో సౌజన్య అంటున్నాను, నువ్వు ఖచ్చితంగా హనీమూన్కి పోవాలని కోరుకుంటున్నా అర్జున్ అంటుంది. హాయ్ డియర్, హాయ్, లవ్ యూ డియర్. శశి, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నావా, లంచ్ చేసావా, ఏంటి స్పెషల్ ఈరోజు? హలో లక్ష్మీ గోపాల్ గారు అంటున్నారు. ఓకే, కర్నూలుకి రండి, పార్టీ ఉంది. వచ్చేస్తా బెట, వచ్చేస్తా. మొన్న కర్నూలు నుంచే పోయినాను. కర్నూలు వాళ్ళు ఒక్కళ్ళున్న హాయ్ వచ్చి చెప్పలేదు. ఇక మహబూబ్ నగర్ వాళ్ళు అయితే అసలు పట్టించుకునే లేదు మమ్మల్ని. మహబూబ్ నగర్ వాళ్ళు అయితే వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ పట్టించుకునే లేదు. నవ్వుతుంది విజ్జి. ఓరి దేవుడా, సౌజన్య గారు మొత్తం మీద నా కోసం హనీమూన్కి వెళ్ళిరండి అని కోరుకున్న దేవతలలో మీరు కూడా ఒక దేవత అనుకుంటున్నా. వామ్మో వాయ్యో. 37th డైగ్రాన్ అక్క, భోజనం చేశారా, ఏం తిన్నారు? నేను పోహా తిన్నాను రా, ఆ భోజనం చేయలేదు. ఐఫై విజ్జి ఎస్. ఒకవేళ నేను హనీమూన్ వెళ్ళకపోతే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా సౌజన్య గారు అంటున్నారు. మేము హనీమూన్కి వెళ్ళలేదు స్వామి అర్జున్ అంటున్నారు. నాకు హనీమూన్ జరగదని కోరుకుంటున్న వ్యక్తులు విజయ మరియు అనుగాడు. హాయ్ అంటే అర్జున్ మ్యూట్లో ఉన్నాడు. ఏ ఐఫై ఏ విజయ్ ఐఫై, హే శశి ఐఫై. ఊరుకోండి సౌజన్య గారు. మొత్తం మొన్న వైజాగ్ బీచ్లో మీరు దిగిన ఫోటో ఇప్పటికీ వైజాగ్లో పెద్ద ఫ్రేమ్ కట్టారంట. ఓయ్ కాదు విజ్జి, మనం ఎన్ని సుకుమార్ హాయ్. అవును, నాకు జరగడు, నీకు జరగదు కాదు అహే విజ్జి, నేను చెప్పేది వినట్లేదు కదా. ఐఫై కొట్టు, మనం కిడ్నాప్ చేద్దాం మరదల్ని, ఓకేనా? నువ్వు, నేను, శశి, సుజ్జి, మళ్ళీ అనుగాడు వీళ్ళందరం కలిసి మెల్లగా మచ్చిక చేసుకొని కిడ్నాప్ చేద్దాము. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూడాలి అర్జున్ బాబు. ఏ